ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. లియో డైట్ అండ్ వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. మీరు స్టూడియోలో ఉన్నాక డైట్ గురించి మాట్లాడకపోతే, న్యూట్రిషన్ గురించి మాట్లాడకపోతే వెలితిగా అనిపిస్తుందండి. లియో డైట్ అంటున్నారు, వాట్ స్పెషల్ అబౌట్ ఇట్ అండి? లియో అంటే అర్థం ఏంటమ్మా? లియో ఎప్పుడైనా విన్నారా? లియో సింహం కదా, సింహరాశి. అంటే దానికి చాలా ఎబ్రివేషన్ కూడా ఉంది. సింహం ఏం చేస్తుంది ఎప్పుడైనా గమనించారా? అరణ్యానికి ఎవరు రాజు? లయన్. లైన్. సింహం అంటే లియో. ఇది దానికి చాలా అర్థంతో దాన్ని నేను బయటికి తీయడం జరిగింది. నేను దీన్ని వ్యవస్థాపకునో దీన్ని పుట్టించినో కాదు. లియో అంటే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్. ఎవరికున్నాయి లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్స్? ఎవరికున్నాయి? మనకు కూడా ఉన్నాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ తో ఉన్నాం. అది బ్రతకటానికి కావలసిన శక్తినిస్తుంది. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ మన శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలకి శక్తినిచ్చేటువంటి ఏకైక డైట్ ఇది. యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్, లియో డైట్. ఇది మన పూర్వీకులు, ఋషులు, మునులు ఆచరించినటువంటి, మన పెద్దవాళ్ళందరూ ఆచరించినటువంటి జీవన విధానమే లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకుంటే పంచమ స్థానాన్ని లియో అంటారు, సింహరాశి. అలాగే మృగాల్లో ఆయన కింగ్. అంటే అవి జీవన విధానం చాలా బాగుంటుందమ్మా. ఆకలేస్తే భోజనం చేస్తాయి, ఏదైనా జంతువుని వేటాడితే, దాహం వేస్తే మంచినీటిని స్వీకరిస్తాయి, మిగతా సమయం అంతా విశ్రమిస్తాయి. తనకి విరుద్ధంగా ఏ పని అవి చెయ్యవు. భోజనం చేసేసింది, ఒక మేకనో దేన్నో కొట్టేసి తినేసింది, ఆ పక్కన ఉన్న సరదాగా వెళ్ళి మరి ఇంకొకసారి ఇంకో చిన్న మొక్క తిందాం, లివర్ బాగుంది, లివర్ ఇలా అనుకోదు. తృప్తిగా తనకు కావాల్సినంత తినేస్తుంది, దాన్ని అక్కడే వదిలేస్తుంది, పక్క వెళ్ళిపోయి పడుకుంటుంది. మళ్ళీ అది పూర్తిగా జీర్ణమై విసర్జించేంత వరకు మళ్ళీ ఏమీ తిందు. నాకు ఒకసారి ఆకలేస్తే ముందెళ్ళి రీసెర్చ్గా నేను ఏం చేసిన రీసెర్చ్లో మంచినీళ్ళు తాగి చూస్తుంది. అంటే ఒకసారి 11 గంటలకు ఆకలేస్తే, ఓ ఆకలేస్తుందా, కుందేళ్ళరా అని తిందు, మంచినీళ్ళు తాగుతుంది. తర్వాత మళ్ళీ ఆకలేస్తే అప్పుడు వేటాడుతుంది. ఆకలేసిన తర్వాత వేటాడి భోజనాన్ని సంపాదించుకుంటుంది. రేపటికి ఉపయోగపడుతుందని దాచుకోదు. ఇది లియో డైట్ యొక్క ముఖ్య ఉద్దేశం. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. ఇందులో అన్ని కూడా సహజ సిద్ధంగా ప్రాంతీయతని బట్టి, నీ శరీర తత్వాన్ని బట్టి మాత్రమే ఉంటాయి. నేనేదో క్రియేట్ చేశాను, ఇది అందరూ ఇలాగే వాడాలి కాదు. నీదే రాశి అమ్మా? వృశ్చిక రాశి. నాది మేషరాశి. మేషరాశి యొక్క తత్వంలో అక్కడ మనకి వాతం, పిత్తం, కఫం. మళ్ళీ నక్షత్రాలను బట్టి వాత, పిత్త, కఫాలు మారిపోతాయి. రాశి బట్టి మారిపోతాయి, నక్షత్రాన్ని బట్టి కూడా మారిపోతాయి. ఇవి నీ వృశ్చిక రాశికి తగ్గట్టుగా, నీ తత్వానికి తగ్గట్టుగా వాతపిత్తాలు వేరేగా ఉంటాయి. నీకు నాకు ఒకేలా ఉండాలను. వాతం 30%, పిత్తం 30%, కఫం 30% కాదు. నక్షత్రాన్ని బట్టి వాతపిత్త కఫ తత్వాలు మారిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా నాది మేషరాశి. నేనేం చెప్తాను, బూడిద గుమ్మడికాయ నాకు పనిచేస్తుంది. నీది వృశ్చిక రాశి, నీకు బీరకాయ పనిచేస్తుంది. నీకు ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నేను, అంటే పిత్తం ఎక్కువగా ఉందని చెప్పేసి వేరే చెప్పడం ఉండదు. నీకు తగ్గట్టుగా బీరకాయని బూడిద గుమ్మడికాయని కలిపి తీసుకోమా, ఇండైజెషన్ ప్రాబ్లం తగ్గుద్ది. ఇండైజెషన్ అనే దానికి బూడిద గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. మరి బీరకాయ దేనికి పనిచేస్తుంది అంటే, ఎసిడిక్ నేచర్లో ఉన్నటువంటి రక్తాన్ని శుద్ధి చేయడానికి పనిస్తుంది. ఇంటర్నల్గా ఉండే ఎసిడిక్ నేచర్ బ్లడ్లో ఉంటుంది, దాన్ని ఆల్కలైన్ చేయడానికి బూడిద గుమ్మడికాయతో పాటు బీరకాయ పనిచేస్తుంది. మేషరాశి ఏమవుతుంది? వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం 6వ స్థానం. నీకు రుణ రోగాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మేషం నుంచి వచ్చు అవకాశం ఉంది. అంటే నీకు ఏమైనా డిసీజెస్ వస్తే ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల వస్తాయి. అందుకని నువ్వు తీసుకోవాల్సింది బూడిద గుమ్మడికాయతో పాటు బీరకాయ, బీరకాయతో పాటు బూడిద గుమ్మడికాయ. నువ్వు ఎక్కువగా వాడాల్సిన వెజిటేబుల్ బీరకాయ. ఇది వృశ్చిక రాశి. అందులో నీకు అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ ఇవి ఉంటాయి, అవి మళ్ళీ సెపరేట్ మారుతూ ఉంటాయి. ఇవి వ్యక్తికి ఆ నక్షత్రాలకి అనుగుణంగా, అంటే వైదికంగాను వ్యక్తిగతంగా కూడా సపోర్ట్ చేసేదే లియో డైట్. ఇది యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. ఇది ఋషులు మనకి నిర్దేశించినటువంటి డైట్. తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటి వరకు వస్తున్న రాబోతున్న రోగాలకి అద్భుతమైనటువంటి పరిష్కారం కేవలం ఇంక దేంట్లోనూ లేదు, లియో డైట్లో మాత్రమే ఉంది. ఇది నేను అంటే ఎంతమంది వచ్చినా నేను మాట్లాడగలను, ఎందుకంటే ఇది నాది కాదు, ఋషులది. ఇందులో 12 రకాల సిస్టమ్స్ ఉంటాయి.
12 రకాల జీవన విధానాలు ఉంటాయి, 12 రకాల మనస్తత్వాలు ఉంటాయి. కేవలం శరీరానికి వచ్చేటువంటి రోగాలు ఏముంటాయి? రోగాలు మనం ఏం మాట్లాడతాం? అన్ని ప్రాబ్లమ్సే కదండి, బీపీ, గ్యాస్ట్రిక్ దగ్గర షుగర్, నుంచి క్యాన్సర్ వరకు, హెచ్ఐవి వరకు, ఇవన్నీ కూడా చిన్న నుంచి పెద్ద. ఇవన్నీ కూడా భౌతికంగా వచ్చేటువంటి రోగాలు. కానీ అంటే మనకి ఇక్కడ లియో అనేది సింహరాశి, సింహరాశికి అధిపతి రవి. హృద్రోగం మమ సూర్య హరిమాణం జనానాశయతు. హృద్రోగం అంటే గుండెకి సంబంధించిన రోగాలు, అవి కనపడని రోగాలు. హరిమాణం అంటే ఆకుపచ్చ రంగు, అంటే పచ్చకామెర్లు రోగాన్ని హరిమాణం అంటారు. కంటికి అవి కనిపించే రోగాలు. కనిపించే రోగాలు, కనపడని రోగాలు రెండు ఉంటాయి మనకి. కనిపించే రోగాలు ఏంటి అంటే ఇప్పుడు లివర్ డిసీజు, ఐ డిసీజు, ఇయర్ డిసీజు, లంగ్ డిసీజు. ఇవి కనపడని రోగాలు అంటే మానసిక భావోద్వేగాలు, యాంగ్జైటీ, డిప్రెషను. ఈ మానసిక రోగాలకు కూడా లియో డైట్తో పరిష్కారం లభిస్తుంది. భయం ఉంది, కనిపిస్తుందా? కనిపించదు కదా, వ్యక్తపరుస్తూ వణకడం, షాక్ అవటం, ఇలాంటివి ఉంటాయి. అది ఈ లియో డైట్లో బూడిద గుమ్మడికాయ నీ మనస్తత్వంలో, నీ శరీరంలో ఎసిడిటీ, అల్సర్ అనే దాని వల్ల వచ్చేటువంటి భయాన్ని, ఫియర్ అనే ఫోబియాని తగ్గిస్తుంది. మనసుని బాగు చేసి ధైర్యాన్ని ఇచ్చి నీకు గ్యాస్ట్రిక్, అల్సరు, క్యాన్సర్ని తగ్గిస్తుంది. ఇవి 2 రకాలు పనిచేస్తాయి లియో డైట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. అది మీకు ఒక సినిమాలో డైలాగు ఈయన అంటాడు, అల్లు అర్జున్, క్యాన్సర్ ఉన్నవాడు ధైర్యంతో బతికాడు, అల్సర్ ఉన్నవాడు భయంతో పోయాడని. భయం అనేది పెద్ద పెద్ద రోగం. ఈ భయానికి మందు లేదు అక్కడ. కానీ లియో డైట్లో అద్భుతమైనటువంటి పరిష్కారాలు. ఇంట్రోవర్టెడ్, కొంతమంది జనాల్లో కలపలేకపోవడం, ఫియరు, యాంగ్జైటీ, డిప్రెషను, మానసిక భావోద్వేగాలు, ఇప్పుడున్నవే అవి యూత్ లో, వీటికి కూడా ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం. దాన్ని అది వాళ్ళ పర్టికులర్ రాశి నక్షత్రాన్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు చాలా వీడియోస్ మనం చేసాం డైట్కి సంబంధించి. వెళ్ళే కొలితే నెమ్మదిగా మీరు అడిగినట్టు ఏ డైట్, ఏ డిషెస్. ఇప్పుడు లియో ఫెర్టిలిటీ డైట్, లియో వెయిట్ మేనేజ్మెంట్ డైట్, లియో డిటాక్స్ డైట్, లియో ఐ డైట్, లియో ఇయర్ డైట్, లియో బయోమెట్రిక్ క్లాక్ అంటే ఇన్సోమేనియా డైట్. 12 రకాల సిస్టమ్స్ ఉంటాయి మన శరీరంలో. డైజెషన్ సిస్టమ్, యూరినేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బయోమెట్రిక్ క్లాక్ సిస్టమ్, డిఎన్ఏ జెనెటికల్ సిస్టమ్, లివర్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, లింఫాటిక్ సిస్టమ్, బోన్ సిస్టమ్, హార్మోనల్ సిస్టమ్, ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్. ఇదేమో ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్. 12 రకాల సిస్టమ్స్కి సంబంధించి 12 రకాల వెజిటేబుల్స్తో మనకు వచ్చేటువంటి 224 డిసీజెస్ ఇంతే ఉంటాయి. ఇంకేమైనా ఉంటాయి? మనకు తెలియకపోయినా ఏదున్నా గుండెకి వచ్చే రోగాలు ఏముంటాయి? హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, పల్పిటేషన్. దాన్ని మనం లియో సర్క్యులేటరీ డైట్తో, సర్క్యులేటరీ సిస్టమ్ డైట్తో క్లియర్ చేసుకోవచ్చు. గుండెకి వచ్చిన ఎన్ని రోగాలైనా 12 రకాల రోగాలు వస్తాయి. ఒక గుండెకి 12 వస్తాయి. డైజెషన్ సిస్టంలో 12 రకాలు ఉంటాయి, 12కి 12. నర్వస్ సిస్టంలో 12 రకాలు ఉంటాయి, న్యూరోవాస్కులర్ సిస్టమ్. లియో డైట్లో దానికి మనం చేసుకోవచ్చు. ఏదైనా ఈ డైట్లో ఒక సిస్టమ్, అంటే సిస్టమ్. ఆకలేస్తే తినాలి, దాహం వేస్తే తాగాలి, అవసరమైన సమయానికి, భగవంతుడు కేటాయించిన సమయానికి నిద్రించాలి. ఇది ఆకలేస్తే తినాలి అన్నప్పుడు అంటే మనకి దానికి ఒక సమయం కేటాయించబడింది. నీకు ఆకలేస్తే అర్ధరాత్రి 12 గంటలకు ఆకలేస్తుంది నేను తింటానంటే కుదరదు. లియో డైట్ సిస్టమ్ ఏం చెప్తుందంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీకు తినడానికి యోగ్యమైనటువంటి సమయం. ఈ సమయాల్లో ఉదయం తీసుకునేటువంటి డైట్లో కింగ్ డైట్, ఉదయం తీసుకునే డైట్ని కింగ్ డైట్ అంటుంది. 9 గంటల లోపు నువ్వు కింగ్ డైట్ తీసేసుకోవాలి. నేను 10 గంటలకు తింటాను కింగ్ డైట్ అంటే కుదరదు. ఎందుకు అంటే అది కింగ్ లియో డైట్ అంతే. ఇది మన శరీరంలో ఒక బయోమెట్రిక్ క్లాక్ అని ఉంటుంది, దాన్ని అనుసరించాలి. నేను ఆకలేసినప్పుడు తింటాను అంటే 9 గంటల వరకు నువ్వు తింటే తిను, లేకపోతే వదిలేదండి. ఇక మళ్ళీ కింగ్ డైట్ కోసం 10 గంటలే 11 గంటలకు పెట్టుకోకూడదు. ఈ సమయంలో మనం సామూహికంగా ఇళ్లలో ఉంటే అందరం కలిసి తినడం వల్ల కేవలం శరీరమే కాదు మనసు కూడా ముఖ్యం. ఆహ్లాదకరంగా అందరం మాట్లాడుకుంటూ సరదాగా తినేదాన్నే ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యం. అది శరీరాన్ని, మనసుని కూడా శక్తివంతం చేస్తుంది. ఒంటరిగా ఎప్పుడూ తినొద్దు. నీకు ఆకలేస్తే అంటే వాళ్ళకు కూడా ఆకలి ఆ సమయానికే వెయ్యాలి. వాళ్ళకి ఆ సమయానికి ఆకలి వేయట్లేదు అంటే వాళ్ళు రోగగ్రస్తులు అని అర్థం. ఉదయం 9 గంటలకు ఆకలి వేయాలి, అది కింగ్ డైట్ కోసం. అది అందరికీ అలాగే వెయ్యాలి. నీకు నీ పని వేరు, నా పని వేరు అంటే కుదరదు. ఇప్పుడు ఇక్కడ లంచ్ అవర్ ఇస్తారమ్మా, ఎప్పుడు ఇస్తారు? ఎవరికి ఆకలి వేస్తే అప్పుడు లంచ్ అవర్ కాదు, దానికంటూ ఒక సమయం ఉంటుంది. మన శరీరంలో కూడా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైం ప్రకారమే ఆకలి వేయాలి. ఆ టైం ప్రకారం ఆకలి వేస్తేనే
నువ్వు తినాలి హెల్తీగా ఉన్నట్టు కూడా. ఆ సమయం దాటి నీకు ఆకలేసింది, నువ్వు తినకూడదు. ఇది తప్పు. ఇది లియో డైట్ ముఖ్య సూత్రాలు అన్నమాట. సింహంలా బ్రతకాలి, కింగ్లా బ్రతకాలి, నీకు నువ్వు కింగ్లా ఉండాలి. నువ్వు సమాజానికి కింగ్ అవుతావా లేదా అనేది నీ జ్ఞానం మీద ఆధారపడుతుంది. కనీసం నీకు నువ్వు కింగ్లా ఉండాలి. ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడుతున్నాను కదా, నన్ను తీసుకెళ్ళేదని మీరు డయాగ్నోస్ చేస్తే నా బాడీలో ఇంప్యూరిటీస్ కానీ అంటే బ్లడ్ టెస్టులు చేస్తే వచ్చేటువంటి అబ్నార్మాలిటీస్ ఏమీ లేవు. ఎందుకంటే నేను ఆ డైట్లో ఉన్నాను. గత 4-5 ఏళ్ళుగా దీని మీద రీసెర్చ్ చేస్తూ లియో డైట్ని బయటికి తీసుకొచ్చాను. ఇది మన పూర్వీకులు, ఋషులు వీళ్ళందరూ పాటించినటువంటి జీవన విధానం. కానీ అప్పుడు లైఫ్ స్టైల్ వేరు, అప్పుడు వాతావరణం వేరు, ఇప్పటికి ఇది యాప్ట్ గా ఉంటుందంటారా? వాతావరణం మారలేదు, మనం వాతావరణాన్ని పాడు చేసాం, ఉన్నదాన్ని పాడు చేసాం అంతే. వాతావరణం అలాగే ఉంది, అదే భూమి, అదే పంటలు, అదే విత్తనాలు. కాకపోతే అవి కొంచెం వాటిని మనం పాడు చేసాం కాబట్టి వాటి వల్ల మనం లబ్ధిని పొందలేకపోతున్నాం. పూర్వం రోజుల్లో మనుషులు బాగా హైట్ ఉండేవారు, బాగా ఎక్కువ శ్రమ చేయాల్సి వచ్చేది. అందుకని అప్పుడు శ్రమ ఎక్కువ చేయాల్సి వచ్చేది కాబట్టి హైట్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు శ్రమ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి హైట్ తగ్గిపోయారు. ఇప్పుడు ఎక్కడికైనా దూరం వెళ్ళాలంటే కాళ్ళు చిన్నగా ఉన్నవాడు నడవాలి, ఎలా నడగలరు? అప్పుడు నడవాలి, నడిచేవాడు కాబట్టి కాళ్ళు పొడుగ్గా ఉండేవి, ఒక్కొక్క అడుగు పడితే ఇంతంత డిస్టెన్స్ పడేవి. అందుకని అప్పుడు ప్రయాణ సాధనాలు లేవు, అవసరం తీరిపోయింది కాబట్టి కాళ్ళు చిన్నగా అయిపోయినాయి. మనం మార్చుకున్నాం. నేను రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ నా జీవన విధానాన్ని మార్చుకుంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే ఏ వయసులో అయినా సరే నువ్వు అవసరాన్ని బట్టి సాధన చేస్తే అది పెరుగుతుంది. పొడుగయ్యే అవకాశం ఎప్పటికైనా ఉంటుంది, పొడుగయ్యే అవకాశం ఎప్పటికైనా ఉంటుంది. అంటే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుని పొడుగు అవ్వాలని ప్రయత్నాలు చేయకండి. సాధన చేస్తే మీరు పొడుగు అవ్వచ్చు. దానికి తగ్గ సాధన చేస్తూ దానికి తగ్గ ఆహారం తీసుకుంటే ఏ వయసులో అయినా సరే కాళ్ళు నా అవసరానికి తగ్గట్టుగా నాకు మారుతాయి. నా అవసరాన్ని తగ్గించేస్తే అవి కుచించుకుపోతాయి. అలాగే మన జీవన విధానం కుచించుకుపోయింది. పూర్వం అంతా నడక మీద ఎక్కువ ఉండేది కాబట్టి పొడుగ్గా ఉండేవారు. ఇప్పుడు నడక అవసరం లేదు, మాట్లాడితే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి బండి వేసుకొచ్చా, ఈ కాళ్ళకి పెద్ద అవసరం ఉంది. రెగ్యులర్గా నడుస్తుంటే మీ కాళ్ళు లావుగా ఉంటే సన్నగా అయ్యి మీకు దూరాన్ని తగ్గిస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. పెరిగే అవకాశం ఎప్పటికీ ఉంది. దానికి సరైన పోషకాలు ఇది లియో డైట్ మాత్రమే ఇవ్వగలదు. ఇది ఎవరికి వాళ్ళు సులువుగా, ఎక్కడా కూడా అత్యధికంగా లక్షల ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. అన్నెసరీ బయట నుంచి సింథటిక్స్, అంటే ఇప్పుడు మెడికల్ మాఫియా విటమిన్ డీని క్యాప్సూల్గా చేసి అమ్మటం, B12 క్యాప్సూల్గా సప్లిమెంట్లుగా అమ్మటం, ఇవన్నీ ఉన్నాయి. అవి ఏమీ తీసుకోకూడదు. మీ శరీరం దాన్ని యాక్సెప్ట్ చేయదు. మాంసాన్ని ఎలా అయితే శరీరం యాక్సెప్ట్ చేయదో బయట నుంచి ఇచ్చేటువంటి ఔషధాలను కూడా మీ శరీరం యాక్సెప్ట్ చేయదు. ప్రకృతి సహజంగా దొరికేటువంటి వాటిల్ని మన శరీరం ఎలా ఉపయోగించుకోవాలో తెలియజెప్పేదే లియో డైట్. ఇంతకు ముందు దీన్ని మించిన జీవన విధానం డైట్ లేదు, భవిష్యత్తులో దీన్ని మించిన జీవన విధానం డైట్ రాదు. సూపర్. న్యాచురల్, హెల్తీ, ఎఫెక్టివ్. డయాగ్నోసిస్లు అవసరం లేదు, బ్లడ్ టెస్ట్లు అవి చేయాల్సిన అవసరం లేదు. మీ మనస్తత్వానికి తగ్గట్టుగా మిమ్మల్ని మార్చుకునే శక్తి కేవలం కూరగాయలకి మాత్రమే ఉంది. ఆహారమే ఔషధము అన్నారు. ఔషధమే జీవన విధానం అనలే, ఆహారమే ఔషధం. ఔషధం మీకు జీవన విధానాన్ని ఇస్తుంది. వెరీ వెల్ సెట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూర్యోస్మిత.